రే సురేష్, నాకు అర్జెంటుగా పిచ్చి సిద్ధు కావాలరా. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్ష. కమాన్ జస్ట్ వెయిట్. ఫీల్స్ వదులు. నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది. నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు బయట పెట్టి పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ. బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్. కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదురా కొండ, నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేఫ్ టు సేఫ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యూ బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ గా ఎరగడ హాస్పిటల్కి వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. రేయ్ ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన కుక్క. ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్. దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్, షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజనీ. ఐఎమ్ 2 ఇంటెలిజెంట్. డాక్టర్ రజని నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజని. రేయ్ ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసిన చాలు కానీ బయటది. విప్పుతున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు. అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్ ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావురా కొట్ట. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ క్లాప్
ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుతుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక నా మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే, నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్లే సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. ప్రవీణ, బాబు ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టండి రాష్ట్రాలు గుడ్డు, అదిగో చూడు. సిద్ధు పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఇక్కడే కూర్చుంది ఏంటిది? చిత్ర గారు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే, వాడి కర్మ. ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం పదండి, ఇంటికి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు. ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. చచ్చు. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా. పిచ్చోడి ఇంటికంటే కష్టం, వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పాటే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్? నా కోసం. అలా అంటారేంటండి? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి. బాయ్. ఒరే నోటి దురదర నాకు. రే, ఇప్పుడు తను వదిలిన చేయి జీవితాంతం పట్టుకోవాలంటే ఆడినింటికి తీసుకెళ్లాల్సిందే. చిత్రకి దగ్గరే ఏ ఆపర్చునిటీని వదులుకోలేను. వాడిని బాగా చూసుకుంటే నా లవ్ సక్సెస్ అయినట్టే. పదరా, డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాడిని ఇంటికి తీసుకెళ్దాం. పదా. ఆమె కాంప్లైంట్ బాయ్. నేను మగజాతి ఆని ముచ్చాను. ఒరే ఈ కింగ్ కాంగ్ రూమ్ తీసుకెళ్తున్నావు, ఎలా భరిస్తావురా? రే, చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరే అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడు. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క రూపాయి పట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడో అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే ఆగే పాచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్తే అంటే నేను నీకు దండం పెడతాను. అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అది అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా. హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఏ ఐస్ క్రీమ్ తీసుకురాను పాపా. పాప వెనిలానా చాకోబారా? ఓకే పాపా, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు, కొట్టింది ఎవరో తెలుసా? పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ నే కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. She loves me just funny. I'm too sexy
రే సౌండ్ తగ్గిరా, వాడు లేచాడంటే నీకు పగులుతే. ముందు కత్తిరిలో చూడరా. ఒరే కొండా, నీకేం చెప్పా? ఆడదాని పాట గాని గాలి గాని మాట గాని వినపడకూడదని చెప్పారా? చెప్పా నువ్వు వినవరా? షీలాకి జవాని అంట ఆడదే నాకు పడదండి, మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని మగజాతి అంకితం ఇవ్వకపోతే మార్చు మార్చు మార్చు. షీలాకి జవాని మారుస్తావా మార్చువా? నీ ప్రాణాలు తీస్తా. మార్చు, నేను ఇక్కడే ఉంటా. మార్చు ఫస్ట్ మార్చు. చూడు పువ్వు నన్నే పిలుస్తుంది. ఛానల్ మార్చు మార్చు. చూడు మార్చు, చాలా మార్చు. నేను చూడలేను. మార్చు, మార్చుతావు మార్చు. నీది అమలాపురం అయితే నాది పొంగనూరే. గురుగారు మీరా అండి? సారీ సారీ అండి. కామాతురాను నా భయం నా లజ్జ. కామంతో కటకటాడిపోతున్నాడు ఈ కామాతురు. గంట పుజాలు వేసుకుని తిరుగుతున్నావు నువ్వు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. నేను వస్తున్నా. అపజయాలు కలిగిన చోట ఇల్లు మానవత్వం బరువు నుంచి ద్రోహి. మొక్కెప్పుడు నాకు చెప్పలేదే. ఆకులన్నీ రాలిన చోటే కొత్త నాకేం అర్థం కాలా. అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు. నేను మౌనంగా ఎదగను ఎదగను, ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్